వెల్కమ్ టు జ్యోతిలయ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మేము ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, నలుగురం చేస్తున్నాం అనమాట. మేము ఎవరం గెలుస్తామో ఎవరం ఓడిపోతామో, ఓడిపోయిన వాళ్ళకు మాత్రము జోలషిప్ ఛాలెంజ్ ఉంది. చూడండి. కంటరాయ్. ఇది తినాలన్నా కూడా ఊరికే, తినేవాళ్ళని చూసినా కూడా భయమే, దద్దర. కానీ ఇది తినడానికి మాత్రము ఓడిపోయిన వాళ్ళు రెడీగా ఉండాలి. ఓకేనా? ఇది ఇదేంది మన సిప్స్ లాగా లేదనమాట. ఇది లిక్విడ్ లాగా వచ్చేసింది. మేము ఆర్డర్ చేయటంలో అలా వచ్చేసింది. మేము సిప్సే అనుకున్నాం దీంట్లో ఉండేది. ఇది లిక్విడ్ ఉంది. ఓకేనా? ఇది మనం పక్కకు పెట్టేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. తొందరగా తినండి. నీకు కావాలా పనిష్మెంట్? పనిష్మెంట్ కావాలంటే స్లోగా ఏమవుతుంది ఇక్కడ? తినకపోతే మరి ఫుడ్ జల్దీ నువ్వు. ఏంటి అలా జలదాం తింటుందా పోటీ మీద? జోలషిప్ జనాలని ఇంట్రెస్ట్ లేదు కదా. మాకు టిష్యూ పేపర్ కావాలి. మా అమ్మ ఇది అయిపోతుంది.
మా పనిష్మెంట్ వద్దు దొంగ. సేవ కూడా తాగాలి. దంసపాలు తాగండి. చాలు తాగండి దంసపాల. మామీది అయిపోయింది. ఫస్ట్ విన్నర్ మామయ్యే. డాడీ నీ ఒక్కడే పీసెస్ ఉన్నాయి, అందరు అయిపోయినాయి. చాలు అన్నా, చాలు కూడా అయిపోయింది. చారు ఎక్కడ తాగుతారు? మొత్తం పోను. రైస్ ఫస్ట్ ఎవరు డన్ అంటారే మాత్రమే వాళ్ళే విన్నర్స్ చెప్తున్నా ఇప్పుడే. దంసపా రైట్. అయిపోయినా ఇప్పుడు వీళ్ళు విన్ అయ్యారనమాట. ఇప్పుడు మమ్మీ పట్టుకుంది ఏం చేయాలి? నువ్వు రసం నువ్వు కూడా దోశ తినాలి. నేనెందుకు తింటా? రసం మనం ముందు రసంతో అనుకోలేదు. మాట్లాడుతున్నాం. రసం రసం ఎవరైనా ఎడ తింటారు? వడ్డీ రసం అందులో ఎవరైనా వేసుకోవాలి. కంప్లీట్ అయిపోతుంది. అలా కూడా వేసుకోవాలి. చీటింగ్ అవుతుంది. చీటింగ్ అవుతుంది. సీటింగ్ అంటమ్మా. అదే అవుతుంది. మొన్న మనం ఈ మధ్యంతా చేసినప్పుడు ఏం చేసినాము? రసం కంప్లీట్ చేయలేదు కదా, వదిలేదు. చెయ్యాలి అనుకున్నాం ఆ రోజు మాట్లాడుకున్నమాట. ఈ రోజు మాట్లాడుకోలేదుగా. రసం కంప్లీట్ చేయాలి కూడా చెయ్యాలి అనుకోలేదు మనం. అనుకున్నాము. ఎప్పుడు రసం మాత్రము తినొద్దు, కర్రీస్ మాత్రం తినాలి అని అన్నా కదా నేను. మరి ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఈ రోజు ఛాలెంజ్ లో ఇది అయిపోయినాక నువ్వు మళ్ళీ ఇట చెప్పొద్దు. ఏదో ఫస్ట్ ఏది అనుకున్నావు అదే కరెక్ట్ ఉండాలి. నేను తిన్నైతే ఏంది మేడం నేను ఏముంది ఏముంది ఇప్పుడే ఇదే ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ వద్దులే బాబాయ్. ఓకే డన్ గైస్, వీళ్ళ ఫుడ్ ఛాలెంజ్ డన్. ఇప్పుడు అయిపోయింది వీళ్ళ ఫుడ్ ఛాలెంజ్. తర్వాత పనిష్మెంట్ గురించి వెయిట్ చేయండి, ఓకేనా? పనిష్మెంట్ మామూలుగా ఉంది ఈ రోజు. నిమ్మకాయ తినిపించినవని ఇవాళ నిమ్మకాయ ఇంత అయితే అంత వెయ్యంతలో కోటంతలు. అంతకుముందు కారం కూడా తిన్నా ఫ్రెండ్స్. నేను కారం కారం ఆడితే కదా, ఇది కూడా కారం. అది డైరెక్ట్ కారం అన్నమాట. ఆశీర్వాద్ మిర్చి పౌడర్ తిన్నా నేను. పానీపూరి నిండా ఫుల్ గా తినిపించిన బాగా. దానికి దీనికి ఏమన్నా పొంతనుందా? అది వేరే లెవెల్. మీరు తినండి ఫస్ట్, స్టార్ట్ చేయండి. ఇంకా అది ఇది అది ఇది వేరే లెవెల్. ఇది సుక్కలే. ఏమైపోతానో ఉంటానో పోతానో నాకే తెలియదు. దేవుడే ఉండు. దేంట్లో పెట్టుకుని తినాలి మీరు కామెంట్ చేయండి. బ్రెడ్లో పెట్టుకుని తినాలా, లేకపోతే సమోసాలో పెట్టుకుని తినాలా? ఇది లిక్విడ్ వచ్చింది అనమాట. అయ్యో లిక్విడ్ వచ్చింది. బ్రెడ్ జామ్ లాగా పూసేసుకొని తినొచ్చులే. ఫ్రెండ్స్ ఏమైపోతాను, నాకేం కావాలని ప్రే చేయండి. దీన్ని స్మెల్ చూస్తుంటేనే వేరే లెవెల్లో ఉంది. అసలు ఉంటానా ఉండనా అని డౌట్గా ఉంది. ఇటు పట్టుకో. ఏం నువ్వు అయితే నువ్వు తింటావా నువ్వు తినవా? నీకు రాదు బాబా. ఓకే దాంట్లో వేయండి, తొందరగా టైం వేస్ట్ చేయొద్దు. అంటే టైం వేస్ట్ చేయొద్దంటే మైత్రి, నువ్వు తిందురా మైత్రి, నువ్వు తిందురా. తినేటోళ్ళు తినిపించడానికి రెడీగా ఉంటుంది జనాలే. ఇది పట్టుకో, తను హెల్ప్ చేయండి. ఒక్కరు ఒక దాంట్లో పెట్టండి.
కానీ ఇది దేంట్లో బ్రెడ్లో వేసుకుని తినడం కరెక్ట్ అంటవా, లేకపోతే సమోసా వేసుకుని తినడం కరెక్ట్ అంటవా, లేకపోతే ఇలాగనే లిక్విడ్ పోస్తుంది కరెక్ట్ అంటవా? లిక్విడ్ తాగితే డైరెక్ట్ తినలేవు కదా, అలా అది మింగేస్తాం కదా. నీ ఓపిక తాగితే. ఇది 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 మెత్తగా కూడా లేదు బ్రెడ్. ఫ్రెండ్స్ చూడండి, ఇంత బ్రెడ్ తీసుకున్నా. అన్నా ఎవరికొస్తాం చూడు, కనీసం హాఫ్ అన్నా తాగాలి. అంత చిన్న బ్రెడ్ ముక్క తీసుకుంటున్నవేంది పనిష్మెంట్ అంటే పనిష్మెంట్. నాకేమో మంచిగా పనిష్మెంట్, నిమ్మకాయ మింగించి నువ్వు, కారం ఏమో పానీపూరి నిండించి నువ్వు. పనిష్మెంట్ లాగా చెయ్యి. అది వేసుకున్నాను. వేసుకో. చూడండి ఫ్రెండ్స్, నాకు మొన్న నిమ్మకాయ తినిపించి మస్తు ఎంజాయ్ చేసింది. నేనే విన్నింగ్ అని. ఇప్పుడు చూడండి, అత్తగో 2 డ్రాప్స్ వేసుకుంది. ఓకే తిని ఫస్ట్ ఇద్దరు ఒకటేసారి తినాలి. ఉండండి డాడీ. వై వద్దొద్దు పమ్మ, ఇంత తట్టుకోలేదు. కొంచెమైనా టేస్ట్ చేయబ్బా. కొంచెమన్నా టేస్ట్ చేయి డాడీ, టేస్ట్ చెయ్యాలి కొంచెమైనా ఓడిపోయినందుకు. ఎప్పుడు దాకా ఎంతసేపు ఉండాలి? 5 minutes టైం చూడు. తినే ఇక టైం ఎంత అయింది మైత్రి? మొత్తం సగం కింద పడేసింది. కింద పోయిందా? చేతులకు రొంతా బెడ్షీట్ కూర కట్టను నాకు. తినమాకు. మా పిన్ని అయితే తిన్నది బాగా స్పైసీ ఉంది, కారం ఉందో పాపము. ఐస్ క్రీమ్ ఎట్లా బాగా స్పైసీ ఉంది. బాగా స్పైసీ ఉంది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిన్నా ఫ్రెండ్స్. ఎవరు చేయకు మన ఇలాంటి సాహసాలు. ఐస్ క్రీమ్ మెయిన్ మా బాబాయ్ ఇటు తప్పించుకున్నా. అంటుందండి. బాబాయ్ నువ్వు కొంచెం నాకు మరి అబ్బాయి చూసుకోండి. నాకు కారం లాగే ఉంటుందిలే. అరే నాకు కొన్నాడు బాబాయ్. నేను చేస్తాను చేసినట్టే. మంచిగా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్, సాహసాలు ఎవరు చేసింది? ఓకే అన్న. అంటే ఇప్పుడు అది బ్యాంక్ అకౌంట్ దానికి లేదమ్మా. అది చచ్చిపోతాం ఇంకా. ఐస్ క్రీమ్లో ఐస్ బల్బులో తట్టుకోలేదు.
ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం అస్సలు దీని జోలికి వెళ్ళద్దు. స్పైసీ ఎక్కువ తినగలిగిన వాళ్ళైతే మాత్రం ట్రై చేయండి. మెంటల్ లేసిపోయింది చెక్కుద్ది ఇంకా ఈ కారం. ఓ ఇదో తప్పించుకోను. మా బాబాయ్ కూడా తినలేదు కదా. ఒక్కదానికి ఏమైంది? చూసారా జ్యువెలర్షిప్ ఎంత పవరు ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఓకే బాయ్.